నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడింది. తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకలకు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా వచ్చేసి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది. ఉదయమంతా ఊరూరా జెండా పండుగతో గ్రామీణ ప్రాంతాలు పండుగ వాతావరణంతో పులకరించాయి. క్యాంపు కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేశారు. తొలుత పార్టీ జెండాను టీడీపీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య ఎగురవేసిన యనమల ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ సంవత్సరం 1982 నుంచి ఇప్పటి వరకు టీడీపీయే సర్వం నిస్వార్థ సేవలు అందించిన సీనియర్ కార్యకర్తలకు మెమోంటో బహుకరించి సత్కరించారు. అనంతరం జరిగిన సభలో యనమల మాట్లాడారు. ఎన్టీఆర్ దైవంతో సమానం. తెలుగు చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజులా వెలుగొందిన ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. పార్టీ పుట్టికే ఓ ప్రపంచమని ఆనాడు నవమాసాలు చైతన్య రథంలో రాష్ట్రమంతా పర్యటించి అధికారంలోకి తీసుకొచ్చారని యనమల అన్నారు. ఇందిరాగాంధీ వంటి నేతను ఎదిరించిన ఎన్టీఆర్ కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలకు అంకురార్పణ చేసిన నేషనల్ ఫ్రంట్ కు పురుడు పోసి జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు జాతీయ నాయకత్వ ఎంపిక కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో మరింత ఖ్యాతిని తీసుకొచ్చారని యనమల పేర్కొన్నారు. ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు పార్టీ. 82వ సంవత్సరం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవప్రదంగా మనం పిలిచి సత్కరించవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం కూడా నిర్వహించారు. మంగళగిరిలో మీరంతా చూసుంటారు. మన వాళ్ళు కూడా మీరందరూ కూడా ప్రతి గ్రామంలో జెండా కార్యక్రమాలు చేసి చాలా చక్కగా నేను చూసిన ఫోటోలు. మనం ఒక పార్టీ కార్యక్రమం చేసేటప్పుడు మనకి దైవం లాంటి నాయకుడు ఈ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని ఆయన వర్ధిల్లాలి. ఇప్పుడు కూడా అంత ఈజీగా ఇంకో పార్టీలోకి వెళ్ళరు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. నా మీద కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి కొన్ని సందర్భాల్లో. వచ్చినా కానీ ఒక పార్టీని నమ్ముకున్న తర్వాత ఎవరు చెప్పినా నా మనసుతో అంటే నాకు నచ్చితే చేస్తాం, నాకు నచ్చకపోతే ఎవరు చెప్పినా, నేను ఇంట్లో వాళ్ళు చెప్పినా, భార్య చెప్పినా, భర్త ఎవరు చెప్పినా చేయను. నా సిద్ధాంతం అది. ఏంటంటే మనం అది మంచిని నమ్మిన తర్వాత మంచినే చేయాలి తప్ప సహజంగా రికమెండేషన్స్ ఉంటాయి. రికమెండేషన్ రాజకీయాలు లేకపోతే ఇంకెక్కడ ఉంటాయి, రాజకీయాల్లో రికమెండేషన్స్ ఉంటాయి. ఆ రికమెండేషన్స్కి ఎప్పుడు కూడా లోను. పార్టీలో కూడా అంతే. పార్టీలో నేను చెప్పదలుచుకున్నది చెప్తాను, వింటాను. నేను అవలంబించకపోయినా వాడిస్తాం. ఎవరైనప్పుడు అందరూ సలహాలు అడుగుతారు. అంటే మనం ఏంటంటే ఇంత కష్టపడి పనిచేసి ఇన్ని సంవత్సరాలు 44 సంవత్సరాలు జెండా మోసి పార్టీ వాళ్ళకి ఒక పెద్ద అండగా ఉంది. అదేవిధంగా వాళ్ళే పార్టీకి అండగా ఉన్నారు. అంటే వాళ్ళని గౌరవించక మన ధర్మం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున పార్టీ పుట్టినరోజున మనం వాళ్ళకి సన్మానం చేస్తూ ఉన్నాం. మన అందరి సమక్షంలో కూడా అందరినీ ఎందుకు పిలలేదు అంటారు. అందరినీ పిలిచే సందర్భం కూడా కాదు. అందరినీ పిలిచేసి మనం పార్టీ పెద్ద కార్యక్రమం పెట్టినప్పుడు అందరినీ చాలాసార్లు పిలిచాం, పిలిపిస్తాం. ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ నాయకులందరినీ పిలవమన్నాం. ఎందుకంటే రేపు పగ్గాలు పట్టుకుని నడిపించేదంతా మీరంతా కూడా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మీరంతా నడిపిస్తారు. అంచేత నడిపించేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. పాపకి తింటాను కూడా తినలేదు అలాగే వీర్రాజుకి. అటువంటి వాడు ఇంకా జెండా పట్టుకుని పసుపు చొక్కా వేసుకుని ఆ జెండా వదలలేదు. ఎప్పుడు కూడా అప్పుడు వదలలేదు, ఇప్పుడు వదలలేదు. అంచేత అటువంటి వాళ్ళని చూసుకుని మనం నేర్చుకోవాలి. సరే రాజకీయాలు మారిపోయాయి అనుకోండి, రాజకీయాల పరిస్థితి మారిపోయింది. సరే ఎప్పుడు అవకాశం వచ్చింది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయేటువంటి పరిస్థితి. కానీ మన పార్టీలో మాత్రం ఎక్కువ మంది ఎప్పుడు కూడా పార్టీని మారటానికి మాత్రం ఎప్పుడు చూడలేదు.